చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. శ్రీ విద్య మీద అపారమైనటువంటి సేవ అనొచ్చు మీరు చేసింది. శ్రీ విద్య ఆ విద్యని ప్రాచుర్యం తీసుకురావటం కానీ, దానికి సంబంధించి ఎంత సరళీకృతం చేయటం కానీ, ప్రజలకి తెలిసే విధంగా అనేక గ్రంథాలు మీరు రచించున్నారు. అందులో నేను నా నా చెంతకు వచ్చినటువంటి గ్రంథం ఇది. మంత్ర తంత్ర యంత్ర రహస్యాలు శ్రీ విద్యకు సంబంధించి ఇంకా అనేకం ఉన్నాయి. అయితే శ్రీ విద్య అసలు పామరులకు సైతం అర్థమయ్యే విధంగా అసలు శ్రీ విద్య అంటే ఏమిటండి? అసలు శ్రీ విద్య అంటే ఏమిటి అనేది 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతోనే ఆ పుస్తకం రాశాను నేను. శ్రీ విద్య, ఇక్కడ శ్రీ విద్యలో మనం మహాత్రిపుర సుందరి అనేటువంటి దేవతని ఆరాధన చేస్తాం. అసలు ఈ మహాత్రిపుర సుందరి దేవత ఎవరు, ఈ శ్రీ విద్య అనేది ఏంటి? ఇక్కడ మనకి చరాచర జగత్తంతా కూడా ఒక అతీంద్రియమైనటువంటి, దివ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి ఒక శక్తి చేత నడపబడుతూ ఉన్నది. ఈ విషయం సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే కొన్ని మనకు అసలు అందట్లేదు, ఎందుకు జరుగుతాయో మనకు తెలియటల్లా. అవి ఏమిటి అంటే ఇంకా మనకు తెలియదండి. ఆ శక్తి ఆ పనులు చేయించేటువంటి శక్తే అతీంద్రియమైనటువంటి శక్తి. దాన్నే బ్రహ్మము అని అంటారు. దాని సాంకేతిక నామం బ్రహ్మం. ఈ బ్రహ్మము నిరాకారము, నిర్గుణము. దానికి ఆకారం లేదు. ఇది ఇలా ఒక రూపంలో ఉంటుంది, ఒక ఆకారంలో ఉంటుంది, దీని పేరు ఇది అలా అంటానికి ఏం లేదు. రూపరూపి బ్రహ్మం, దాని నిరాకారము, నిర్గుణము అయినటువంటి బ్రహ్మము అని అంటాం. ఇప్పుడు ఈ బ్రహ్మం ఏమైందంటే, మనం సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సాధకుల యొక్క కోరికలు తీరాలి అంటే ఆ బ్రహ్మకు ఒక రూపాన్ని కల్పించారు. ఎందుకంటే నిరాకారాన్ని అర్చించడం అనేది లేదు. దేన్ని అర్చిస్తామని ఎదురుకుండా కనిపించాలి కదా. అందుకని అర్చన కోసం, ఆరాధన కోసం, ఉపాసన కోసం ఆ బ్రహ్మకి ఒక ఆకారాన్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. దాన్నే సాకారము అన్నారు. అంటే ఇప్పుడు నిరాకార బ్రహ్మ కాస్త సాకార బ్రహ్మగా మారింది. సాకార బ్రహ్మగా ఏ రూపంలో మారింది? ఇది పురుష రూపంలో మారింది, స్త్రీ రూపంలో మారింది. 2 రకాలుగాను మారింది. అంటే అదే మారలా, మనం క్రియేట్ చేసాం. మనం ఇందాకే చెప్పుకున్నాం, బ్రహ్మణో రూపకల్పన. బ్రహ్మకి మనమే రూపాన్ని కల్పించాము. ఏ రకంగా కల్పించాం? ముందు పురుష రూపం చూద్దాం. పురుష రూపంలో ఏమిటి? మళ్ళీ ఇది 2 రకాలు, వైష్ణవము, శైవము. వైష్ణవము, శైవము. పోనీ అంటే వైష్ణవం అంటేనేమో విష్ణుమూర్తి పరబ్రహ్మ స్వరూపము అని దానికి ప్రతీక. అలాగే శైవము అంటే ఈశ్వరుడే పరబ్రహ్మం. మళ్ళీ ఇందులో కూడా అనేక రకాల కుంపట్లు ఉన్నాయి, ఒకటి కాదు. ఇప్పుడు వచ్చేది ఏమంటే వైష్ణవం తీసుకున్నాం అనుకోండి. వైష్ణవంలో శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మస్వరూపము, శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మస్వరూపము, నారసింహస్వామి పరబ్రహ్మస్వరూపము, శ్రీరామచంద్రుడు పరబ్రహ్మస్వరూపము, అన్నింటికన్నా మెయిన్ శ్రీకృష్ణ పరమాత్ముడు పరబ్రహ్మస్వరూపము. ఇలా 5 రకాలుగా ఉంది ఈ సాకార బ్రహ్మ వైష్ణవంలో. శైవులేం తక్కువదేం లేదు. శైవంలో కూడా రుద్రుడే పరబ్రహ్మస్వరూపము. ఆ రుద్రుడే ఇప్పుడు మన శివుడు అని అంటున్నాం. అలాగే దక్షిణామూర్తి పరబ్రహ్మస్వరూపము, గణపతే పరబ్రహ్మస్వరూపము, ఇలా చెప్పారు. ఇది శైవంలో. కొన్ని శాక్తేయంలో ఏం తక్కువ లేదు. స్త్రీ రూపము అన్నాం. స్త్రీ రూపం అంటే ఒక అమ్మవారు అన్నాం. ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణి ఏ రూపంలో ఉన్నది? ఇది కూడా మళ్ళీ మహాకాళినే. మహాకాళి ఈవిడే మహాత్రిపుర సుందరి అంటాం. ఈవిడే పరబ్రహ్మస్వరూపము. అలా కాదండి, మహాలక్ష్మినే పరబ్రహ్మస్వరూపము, మహాసరస్వతే పరబ్రహ్మస్వరూపము. ఇవన్నీ కూడా చెప్పడం అనేది కేవలం నోటితో చెప్పడం కాదు, దానికి బేస్ ఉంది. ఉపనిషత్తులు ఉన్నాయి దానికి సంబంధించినవి. శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మస్వరూపము నారాయణోపనిషత్తు చెబుతోంది. అలాగే మనకి నారసింహుడే పరబ్రహ్మస్వరూపము నృసింహ ఉపనిషత్తు చెబుతోంది. రాముడు పరబ్రహ్మ అని రామోపనిషత్తు చెబుతోంది, రామతాపిని ఉపనిషత్తు చెబుతోంది. అంటే ఇవన్నీ అభేదం అని చెప్పకనే చెప్పటం. ఇవన్నీ ఇవి అన్నిటికీ అభేదం. అభేదం ఏంటి అసలు? ఇది ఈయనే పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటే ఇలాగే ఉంటాడు, ఈ సాకార బ్రహ్మ అంతే. ఇక్కడ మీరంతా పూజిస్తే నరసింహుడిని పూజించాలి, లేకపోతే మానేయాలి, అంతే. ఇదే పరబ్రహ్మ స్వరూపం. ఈ సాకార బ్రహ్మ ఉండేటటువంటి ప్రదేశాన్ని పరమపదము అని అంటారు. పరమపదము అంటాం. ఈ పరమపదం అంటే ఈయన ఉండే గెస్ట్ హౌస్ అనమాట. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే ఆ బిల్డింగ్ని మనం రాష్ట్రపతి భవనం అంటున్నాం కదా. అలాగే ఈ సాకార బ్రహ్మ ఉండేది పరబ్రహ్మ. ఇప్పుడు మనం చెప్పాం పరమపదం. శ్రీమన్నారాయణుడు ఆయన శ్వేతద్వీపంలో ఉంటాడు, అదే పరబ్రహ్మ. అలాగే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు. మరి రామచంద్రుడు, నృసింహుడు వీళ్ళు ఎక్కడ ఉంటారండి? తెలీదు, ఎందుకంటే దానికి ఎక్కడా కూడా చెప్పలా. అయితే వీళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు కాబట్టి వైకుంఠంలోనే ఉంటారు అనుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు గోలోకంలో ఉంటాడు. గోలోకంలో ఉంటాడు, సెపరేట్గా చెప్పారు. అలాగే రుద్రుడికి వచ్చేప్పటికి శివుడు అన్నాం. ఆ శివుడేమో కైలాసంలో ఉంటాడు.
మరి గణపతి ఎక్కడ ఉంటాడండి? అలాగే ఇప్పుడు ఈ దక్షిణామూర్తి ఎక్కడ ఉంటాడండి? వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉండాలి మరి. వాళ్ళ పరివారమే కదా. ఎందుకంటే పరివారం కాదు, వాళ్ళే పరమేశ్వర పరబ్రహ్మ. స్వరూపం, వాళ్ళే పరమేశ్వర స్వరూపం. అందుకని వాళ్ళు కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే వాళ్ళకేం స్పెసిఫిక్గా పేరు చెప్పాలి. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు మహాత్రిపుర సుందరి అన్నాం. ఈ మహాత్రిపుర సుందరి ఎక్కడ ఉంటుంది? సుధా సింధోర్ మధ్య సరోటపాటి పరివృతి అని అంటాడు శంకర భగవత్పాదుల వారు. అంటే అదే మణిద్వీపం, ఆ మణిద్వీపంలో ఉంటుంది అన్నారు. కాబట్టి ఆ మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు. దీనికి అమ్మవారి పరబ్రహ్మ స్వరూపం అంటానికి బేస్ ఏమిటి? త్రిపుర ఉపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవి ఉపనిషత్తు, ఇవన్నీ కూడా దానికి బేసు. ఇలా కాదండి, లక్ష్మీదేవి ఉన్నది కదా, మేము తక్కువ తిన్నాం ఏంటి? అందుకని మా లక్ష్మీదేవితే పరబ్రహ్మ స్వరూపము. బేస్ ఏమిటి? సౌభాగ్య లక్ష్మీ ఉపనిషత్తు. కాదండి, సరస్వతీదేవి మాకు పరబ్రహ్మ స్వరూపము. బేస్ ఏమిటి? సరస్వతీ రహస్య ఉపనిషత్తు. ఈ మధ్యలో ఇంకొక ఆకారం వచ్చింది, సీత అని. సీతే పరబ్రహ్మ స్వరూపము, సీతోపనిషత్తు ఉంది. మరి ఎవరింతకీ పరబ్రహ్మ స్వరూపం? ఎవరికి ఏది అనుకుంటే అది. అందుకే ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది వచ్చి అవేం కాదండి, సాయిబాబానే పరబ్రహ్మ స్వరూపం. మనం ఏం కాదను, నమస్కారం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మన పని అవ్వాలి, నీకు ప్రమోషన్ రావాలి, అంతే కదా. నీకు ప్రమోషన్ ఎవడిస్తే వాడే దేవుడు, అంతే కదా. అసలు మరి శ్రీ విద్య ఎవరు ఆశ్రయించవచ్చు? శ్రీ విద్య. ఇప్పుడు ఈ విద్య అని మంత్రశాస్త్రంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మంత్రము, రెండోది విద్య. మంత్రము అంటే పురుష దేవతలను గురించి వాళ్ళని స్తుతి చేస్తూ చెప్పేవంటి వాటిని మంత్రాలు అని అంటారు. నారాయణ మంత్రం, రుద్ర మంత్రం, శివ పంచాక్షరి, ఇవన్నీ కూడా మంత్రాలు. స్త్రీ దేవతలను గురించి చెప్పేవన్నీ విద్య అని అంటారు. విద్య అంటే స్త్రీ దేవత, స్త్రీ దేవత కాదు, స్త్రీ దేవత, స్త్రీ దేవత, ఇది విద్య అంటారు. వీళ్ళ యొక్క మంత్ర తంత్ర రహస్యాలను కూడా విద్య అనబడతాయి. అదే ఇప్పుడు శ్రీ విద్య అని అంటే మోక్షం ఇచ్చేటువంటి దేవత ఎవరు? దేవతలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ మోక్షం ఇచ్చేటువంటి వాళ్ళు ఒక్కళ్ళే. అదే ఇందాక మనం చెప్పుకున్న పరబ్రహ్మ స్వరూపం అని. ఆయనే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ పరబ్రహ్మ స్వరూపం స్త్రీనా పురుషుడా? ఇప్పుడు ఇందాకేమో స్త్రీ అని చెప్పారు, ఇక్కడ పురుషుడని అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా? మనకేమిటి అంటే నా స్త్రీ రూపం అథవా నపం రూపం అదో భయం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, రెండు కానటువంటిది అంతకన్నా కాదు. మరి అదేమిటి? దాని మొదలు లేదు, మధ్య లేదు, చివరి లేదు, ఆది లేదు, అంతం లేదు, ఏమీ లేదు. చరాచర జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపం. అది మోక్షం ఇచ్చేటువంటి దేవత. దాన్ని సాకారంలో గనక తీసుకొస్తే మహాత్రిపుర సుందరి. మనం చెప్పే స్త్రీ విద్య అంటే మహాత్రిపుర సుందరి. అందుకని మోక్షాన్ని ఇచ్చేటటువంటి స్త్రీ దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి చెప్పే మంత్ర తంత్ర రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రీ విద్య అనబడతాయి. సో దాని గురించి మనం చెప్తూ ఉన్నటువంటిదే ఇది శ్రీ విద్య. మరి ఇది మన కోరికలను నెరవేర్చంటే భోగభాగ్యాల్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి శ్రీ విద్యకు ఉంటుందా? కేవలం మోక్షం మాత్రమే పరమావధి? ఓకే. శ్రీ విద్య అనేటటువంటిది ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిగా అని చెప్తాను లలితాశాస్త్రం. ఆత్మవిద్య అంటే బ్రహ్మ విద్య. అదే మాట చెప్పాడు. ఆత్మవిద్య, మహావిద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య, ఇవన్నీ అవే. శ్రీ విద్య అనేటటువంటిది కేవలము మోక్షం ఇచ్చేటటువంటి విద్య, కోరికలను తీర్చేది అసలు అది కాదు. కామ్యం శ్రీ విద్య కాదు. మోక్షమే కోరిక అయితే మోక్షం అది కోరిక అంటారు. కోరిక కాదా? ఇహానికి సంబంధించిన వాటినే కోరిక. పరానికి సంబంధించినవి ఈవెన్ స్వర్గం కావాలని చేసినా అది కోరికగా ట్రీట్ చేయబడదు, అది పరమే. అయితే అందులో ఇంకొకటి, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మనం మోక్షం కావాలి, అసలు మోక్షం కావాలి అంటే అసలు ఏంటి కావాలి ఏంటి? ఇప్పుడు నా దగ్గర ఉన్నట్టు ₹1 నీకు కావాలి అంటే అది నువ్వు కావాలి అని చెప్పాలి. నీ దగ్గర ₹1 నువ్వు కావాలి అనుకోవటం ఏంటి? నీకు వస్తుంది అయితే, ఇది నీ దగ్గరే ఉంది ఆల్రెడీ, ఇట్ ఈజ్ విత్ యూ. మోక్షము అనేది నీ దగ్గరే ఉంది. అయితే నువ్వేం చేస్తున్నావు? అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎందుకని గుర్తించడం లేదు అంటే అజ్ఞానంతో అది కప్పబడిపోతూ ఉన్నది. నేను ముక్త పురుషుణ్ణి అనే మాట నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై బ్రహ్మరంధం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు. ఎవరు? పరమేశ్వర స్వరూపం. కాబట్టి నీలో ఉన్నది ఎవరు? పరమేశ్వర స్వరూపం. మరి నువ్వంటే ఎవరు? పరమేశ్వర స్వరూపం. మరి నువ్వే ముక్త పురుషుడివి కదా, మరి ఇంకా నీకు మోక్షం రావటం ఏంటి? మరి అది ఆత్మ ఎలా? వెరీ గుడ్. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత
శరీరంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ నవరంధ్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో పాటు కలిసిపోయి మమేకమైపోయి మానవు ఈ దేహం అనుభవించేటటువంటి సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా తానే అనుభవిస్తూ వీటన్నిటికీ కర్త భోక్త అన్నీ నేను అనుకుంటున్నాడు. కానీ కాదు. అది ఎందుకని అనుకుంటున్నాడు? వీటితో ఎప్పుడైతే మమేకం అయిపోయాడో అప్పుడు అజ్ఞానం అనేది ఆవరించింది. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే వీటన్నిటితోనూ కలిసిపోయి మమేకమయ్యి బయటికి వచ్చేటటువంటి దారి తెలియక కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. కుడి తొట్లో పడ్డటువంటి ఎలుక ఏ రకంగా అయితే కొట్టుమిట్టాడుతుందో అలా తన్నుకుంటున్నాడు బయటకు వచ్చే మార్గం తెలియక. మరి దారి ఏమిటండి? వచ్చిన దారి బయటకు వచ్చేయి, సింపుల్. వచ్చిన దారి గుండా బయటకు వచ్చేయి, అయిపోయింది. ఎలా వచ్చావు నువ్వు? ఇందాక చెప్పాం కదా, బ్రహ్మరంధ్రం గుండా మానవ దేహంలో ప్రవేశించాడు అన్నాం కదా, అదే బ్రహ్మరంధ్రం కూడా బయటకు వచ్చేయి అంతే. సహస్రారం. అందుకే మనకి చెప్తారు చూడండి, ఎవరినాకైనా మరణించినప్పుడు అమ్మో సహస్రారం వచ్చేసినప్పుడు మోక్షం పొందాడు. మనకు తెలియకుండానే ఆ మాట చెప్తాడు. ఇప్పుడు కపాలం పగిలింది అంటే నిజంగానే మోక్షం వస్తుందా అనే కదా, దానికి అది పాలాలి. అంతేగాని నువ్వు కొడితే కాదు. ఇప్పుడు మనకి ఇదేమంటే సన్యాసం తీసుకున్నటువంటి వాడికి మోక్షం వస్తుంది అని ఒక నమ్మకం ఉంది. దానికి ఏమిటి ఆన్సర్? అసలు ప్రతి వాళ్ళకి కూడా పూర్వకాలంలో బ్రాహ్మణుగా పుట్టినటువంటి ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, వాడు చదువుకున్నటువంటి వాడు ఇలా గనక అయినట్లయితే తప్పనిసరిగా చరవాంకంలో సన్యసించేవాడు. ప్రతివాడు సన్యసించేవాడు. ఇప్పుడు మీ పూర్వీకులు మా పూర్వీకుల్లో వెనక చూసుకుంటే 3 మంది ఉంటారు సన్యాసులు. సన్యాసాశ్రమం తీసుకునేవాడు. ఎందుకు సన్యాసం తీసుకుంటున్నాడు అంటే మోక్షం వస్తుంది అనే కోరికతో సన్యాసం తీసుకుంటున్నాడు. మరి నిజంగా మోక్షం వస్తుందా? ఎవరు చెప్పారు మోక్షం వస్తుందని? సన్యాసి మోక్షం వస్తుందా? అదేంటి? కలెక్టర్ కావాలంటే నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వాలి, అవును కదా? నువ్వు ఐఏఎస్ పాస్ అవ్వకుండా ఏదో ఇలా వెళ్ళిపోయాను, కలెక్టర్ గారు లేనప్పుడు ఆయన రూమ్లోకి వెళ్ళిపోయాను, నేను ఆయన సీట్లో కూర్చుంటే నువ్వు కలెక్టర్ అయిపోతావా? మహా అయితే బిల్లు కలెక్టర్ అవుతావు, అంతకని ఏం కాదు కదా. మోక్షం పొందాలంటే మరి మోక్షం పొందాలి అంటే వచ్చిన మార్గం కూడా ఎప్పుడైతే ఇతని శరీరంలో ఉన్న నవరంధ్రాలతోనూ వీటితో మమేకమై కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నాడు, నేనే కర్త నేనే భోక్త అని అనుకుంటూ ఉన్నాడు. నేను కర్త కాదు అనే విషయం వాడికి తెలియాలి అంటే అదే జ్ఞానం. తెలిసిన మనుక్షణం. ఇప్పుడు ఈ లోపల ఎట్లా ఉన్నాడు? పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా అలా కొట్టుకుంటున్నాడు, బయట వచ్చే మార్గం తెలియక. ఇదిగోనయ్యా ఇలా వచ్చేస్తే సరిపోతుంది. అలా రావటానికి, సహస్రారానికి రీచ్ అవ్వటానికి కుండలిని జాగృతం అవ్వటం అనేది చెప్తూ ఉంటారు. ఇక్కడ కుండలిని ఇవన్నీ కాదమ్మా. తనకి రావాలి అంటే నువ్వు ముందు డిటాచ్డ్ గా ఉండాలి, అన్నీ వదిలేయాలి. అయితే అది ఎప్పుడో రిటైర్ అయ్యాక నేను మొదలెడతానండి అంటే అయ్యే పనేనా? ఒక్క నిమిషం. ఇప్పుడు నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు. చాలా మంది వచ్చారు. పోనీ ఒక ఆయన వచ్చాడు. వచ్చినటువంటి ఆయన నేను రాత్రి 8:30 ప్రాంతాల్లో వచ్చాడు నా దగ్గరికి. నేను రాసుకుంటున్నాను. ఇదొక తెలిసిన అయినా బాగా డబ్బులు ఉన్నటువంటి ఆయన కాసేపు కూర్చొని మాట్లాడిపోతూ ఉంటాడు. సరే కూర్చోండి అన్నా నేను. లేదండి నేను బయలుదేరుతాను అన్నాడు. అలాగా అన్నాను. ఎందుకు బయలుదేరుతాడో ఆయన నేను అడగలేదు, కానీ ఆయన చెప్పాలనే కోరిక ఆయనకుంది. అందుకని ఆయన చెప్పాడు, ఇంటి దగ్గర నా భార్య ఉందండి, ఆవిడకి ఒంట్లో బాగుండదు, ఆవిడ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, భోజనం చేయాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలంటే భోజనం చేయాలి, భోజనం చేయాలంటే నేను వెళ్ళాలి, నేను పెడితే కానీ ఆవిడ భోజనం చేయదు. ఇది నెంబర్ 1. మా వాకిట్లో కుక్క పిల్ల ఒకటి ఉందండి, ఆ కుక్క పిల్ల నేను వచ్చేదాకా గుమ్మ మీద తలకాయ పెట్టుకుని పడుకుని వాకిట్లో చూస్తూ ఉంటుంది, బిస్కెట్లు కూడా తిందు, కాబట్టి నేను వెళ్ళాలి. మా మనవడు ఉన్నాడండి, వాడికి 2వ ఏడు, బుడిబుడి అడుగులు వేసుకుంటూ తాత అంటూ వస్తాడు. మరి వాడిని నేను ఎత్తుకోవాలి, లేకపోతే వాడు పాలు కూడా తాగడు. ఇక మా కొడుకు కోళ్ళు అట్లాగే ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని నేను ఇంటికి పెడతాను అని ఈ సేస్ ఇదే నాకు ఆఖరి జన్మ, నాకు ఇంకో జన్మ ఉండదు, అది కావాలి. ఇప్పుడు నాకు అది తెలుసుకోవడం కోసం మీ దగ్గరికి వచ్చా. నాకు ఇదే ఆఖరి జన్మ కావాలి. ఏం చేయమంటారు చెప్పండి? ఎలా పాసిబిలిటీ ఉంది చెప్పండి? ఇన్ని అటాచ్మెంట్స్ ఉన్నాయి. అదే కదా, ఈ అటాచ్మెంట్ అన్నీ నువ్వు కట్ చేసుకోగలవా? నువ్వు కట్ చేసుకుంటే నువ్వు కొండల్ని శక్తి ఎక్కలేదు, ఏం ఎక్కలేదు, ఏ పాడు అక్కల. అట్లా కట్ చేసుకోవటం అంత సులువా? అంత సులువు అంటే సులువు అనుకుంటే సులువే. ఏమో అన్నం తింటాం సులువా? ఆకలిస్తే తినాలనిపించేస్తుంది, తినేస్తాం అంతే. అది కూడా అంతే, వదిలేయడం చాలా. ఇవన్నీ క్వైట్ క్యాజువల్. మనం అవును అనుకుంటే మనం చేయగలం, కాదు అనుకుంటే చేయలేం. మనకు ఒక లెక్క ఉంటుంది, ఈ పనులు మనం చేయలేం కదా, అది మన మనసులో ఒక దృఢమైనటువంటి ఇది పడిపోతుంది. నేను కామర్స్ స్టూడెంట్ని కాబట్టి నేను ఒక మాట చెప్తాను. మేము చదువుకున్నప్పుడు ఆడిటింగ్ అని ఒక పేపర్ ఉండేది. మాస్టర్ గారు కాలేజీ క్లాసులోకి వస్తూనే మాకు
ఫైనల్ ఇయర్లోకి వచ్చాం. ఫైనల్ ఇయర్లో ఉండేది ఆ పేపర్, డిగ్రీ ఫైనల్ ఇయర్లో. మాస్టర్ గారు క్లాసులోకి వస్తూనే, రే ఈ ఆయింటింగ్ చాలా కష్టమైంది, అసలు బెటరా, మీరు పాస్ అవ్వలేదు అయిపోయింది. అని చెప్పేవాళ్ళు. మా సీనియర్స్ కూడా అదే మాట చెప్పేవాళ్ళు. సో అసలు మేము క్లాసు వినక్కర్లా, మాకు ముందు ఒక ఒపీనియన్ పడిపోయింది. కానీ ఇంకెక్కడ reach నిజంగా అవుతాం? చెప్పాలి అంటే ఆయింటింగ్ కష్టమా, మీకు తెలుసు కదా, ఏమీ కష్టం కదా. మరి ఆ ఒపీనియన్ అనేది అలా పడుతుంది. ఈ అలాగే ఇక్కడ మోక్షం మీద కూడా అలాంటి అంతే ఒపీనియన్ ఒపీనియన్ పడింది. చాలా కష్టం అండి, తోలు లేచిపోతుంది, అసలు మీరు చేయలేరు, డిటాచ్మెంట్ అనేది కాదు. ఎందుకు కాదు? ఎలా టు స్టార్ట్ విత్ ఎట్లా థాట్ ప్రాసెస్ ని మార్చుకోవాలి ఒక్కసారి? ఒక్కటేనమ్మా, మమ అనుకుంటే బంధం, నా మమ అనుకుంటే మోక్షం. నాకు కాదు. అలానే నీ భార్య బిడ్డలను వదిలిపెట్టేసి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోమని నేను చెప్పలేదు. మీరు ఉండండి, వాళ్ళతోనే ఉండండి, వాళ్ళకి కావాల్సినవన్నీ చేయండి. వాళ్ళకి రోగం వచ్చింది, దగ్గర ఉండండి, మందులు ఇవ్వండి. అంతేగాని వాళ్ళకి ఏదో అయిపోయిందని ఏడుస్తూ కూర్చోకండి. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళకి ఏమైనా అవ్వకుండా మంతుందా? ఏం లేదు కదా. ఇది మరి ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే కేవలం అజ్ఞానం చేత. మనం ఇప్పుడు చేసేవంటి తపస్సు కానీ, జపం కానీ, పూజలు కానీ, అర్చనలు, ఆరాధనలు, క్రతువులు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, ఇవన్నీ కూడా దేనికోసం? వాళ్ళు చెప్తారు మోక్షం పొందడం కోసం అండి. మోక్షం పొందడం ఏంటి, పొందటం ఆల్రెడీ అది నీ దగ్గరే ఉంటే నువ్వు ఇంకా పొందటం ఏంటిది, నీ దగ్గరే ఉంది. నువ్వు ఇవి ఎందుకు చేస్తున్నావు అంటే నీ ఐహికలు నీ దగ్గర ఉన్న అజ్ఞానాన్ని వదిలించుకోవటానికి, నీ ఒంటికి పట్టిన మురికి వదిలించుకోవటం, సబ్బులేసి రుద్దుతున్నావు అంతే. అంతే అక్కడ జరిగేది. కాబట్టి అజ్ఞానాన్ని వదిలించుకుంటే నీకు మోక్షం అనేది, నువ్వు మోక్ష స్థితి చేరిపోయావు అంతే. ఆ మోక్ష స్థితికి నీ నీ మార్గాన్ని సుగమం చేసేది శ్రీ విద్య ఖచ్చితంగా. శ్రీ విద్య.